100 పడకల ఆసుపత్రి కాంట్రాక్టర్ను లేబర్లను ఇతను వాట్సాప్ కాకుండా వాళ్ళను సూపర్వైజర్ను బెదిరించుకుంటూ అది కట్టకూడదు అని అభివృద్ధికి ఆటంకం చేసే విధంగా చేయడం జరుగుతుంది. ఈరోజు కూడా ఎలక్ట్రీషియన్ చేస్తుంటే అనంతపురం అతనికి ఫోన్ చేసి వాట్సాప్ కాల్లో అతను ఫోన్ చేసి వినడం జరిగింది. ఎలక్ట్రీషియన్ కూడా భయపడి ఊరికి పెట్టి వెళ్ళిపోయినాడు. అంతెందుకు ఎండీ గారిని నేను హాస్పిటల్ కాంట్రాక్టర్ను 4 నెలల నుండి బాగా ఒకసారి మాట్లాడి దాని డెవలప్మెంట్ ఏమి ఎంత దూరం పోయింది అడుగుదామని చెప్తే ఎండీని కూడా బెదిరించి మధ్యలోకి రాకుండా చేసి లేబర్ను వారానికి ఒకసారి హాస్పిటల్కి విజిట్ అనిపోయి ఆడికి వచ్చేటువంటి సూపర్వైజర్లను అతని ఇష్టానుసారం బెదిరించు జరుగుతుంది. అంతెందుకు మున్సిపాలిటీలో డ్రైన్లన్నీ మా సొంత డబ్బుతో మా సొంత నిధులతో మేము చేస్తాంటే అతను డ్రైన్లన్నీ పూడుస్తాడు. ఏమన్నంటే అభివృద్ధికి ఆటంకం చేస్తాడు ఎమ్మెల్యే అంటాడు. బద్దలు లేచి అతనికి ఏరే పనే లేదు. 4-3 ఎవరినో ఒకరిని పెట్టుకుంటాడు. వాళ్లకు ఉపాధి పాల్గొండా వాళ్ళకు ఉపాధి వ్యభిచారం నడుపుకుంటూ వాళ్ళకు ఉపాధి కల్పించినాడు. మట్కాకుండా ఆ ఫోటోలు కూడా నా దగ్గర ఉన్నాయి. ఈ అధికారులు పోలీస్ అధికారుల దగ్గర కూడా ఆ ఫోటోలు ఉన్నాయి. కానీ ఎందుకు కానీ అతను బ్లాక్మెయిల్ చేసుకుంటా అంటే వాళ్ళు ఆ ఫోటోలు బయట పెట్టుకోకుండా ఉన్నారు. మేము పెడితే ఒక స్త్రీని అవమానించినట్లయితుందనే దాని కింద పెట్టలేదు. 2 కౌన్సిలర్లు ఆ స్పా గుండా వ్యభిచారం నడుపుతున్నారు. ఈయనకి మటకా గ్యాంబ్లింగ్లే కాకుండా మరొక వ్యాపారం ఏదన్నా ఉంటే స్పా గుండా అడ్డదారులతో మహిళలను ఈ విధంగా చేస్తున్నాడు. పక్కదారి పెట్టించి ఈయనకి ఏ వ్యాపారము ఏ దాంట్లో కూడా అతను వదిలే ప్రసక్తే లేదు. ప్రతి విషయంలో కూడా అతను ఏదో ఒకటి మాట్లాడి ఏదో నేను తాడిపత్రిని ఉద్ధరిస్తాను అనుకుంటాడు. సేవ్ తాడిపత్రి అంటే డ్రైనేజీలు పూడ్చడమా? సేవ్ తాడిపత్రి అంటే లేకపోతే మున్సిపల్ అధికారులను తిట్టడమా? సేవ్ తాడిపత్రి అంటే అభివృద్ధికి ఆటంకం చేయడమా? బిట్కాయిన్లు సైతం ఈరోజు నిలబెట్టడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతిసారి ప్రతి క్షణము పోలీస్ అధికారులను అయితేవి రెవెన్యూ అధికారులను అయితేవి ప్రతి ఒక్కరిని బెదిరిస్తారు. కనీసం రెవెన్యూ అధికారులు వాడి మీద సుమోటో కేసు కూడా కట్టలేని పరిస్థితి ఈరోజు అనంతపురం జిల్లాలో ఎదురైంది. ఎందుకు చెప్తున్నా అంటే ఆయన కలెక్టర్కు ఒకటి అర్జీ ఇచ్చొచ్చి ఎల్లనూరు పుట్లూరు రోడ్లు తాడిపత్రిలో చేర్చారు, మీరు కన్నా అట్లే చేరిస్తే మీ కాళ్ళు ఇరగొడతా అని ఎంఆర్ఓను సంబోధించి చెప్తాడు. వాడు కాదుగా వాళ్ళ నాయన జేసీ నాగిరెడ్డి తరం కూడా కాదు కాళ్ళు ఇరగడానికి అధికారులతో బెదిరించుకుంటూ ఒప్పం గడుపుకుంటూ అతనే అధికార గవర్నమెంట్లో ఉన్నట్లు అతను ప్రవర్తిస్తాడు. అంతేకాదు ప్రతి మున్సిపాలిటీ దాంట్లో ప్రతి వర్కర్లను బ్లాక్మెయిల్, మున్సిపల్ మీటింగులు పెట్టడు. 60 కోట్లు మేము అమృత స్కీమ్ కింద ఇంటింటికి కొలాయి తీసుకొచ్చే 6 నెలలు అవుతుంది. మున్సిపల్ కౌన్సిల్లో కూడా పెట్టాడు. ఏమన్నంటే నేను మున్సిపల్ మీటింగే పెట్టను అంటాడు. వాళ్ళ కౌన్సిలర్లకు ఖర్చులకు తక్కువ వస్తే కమిషన్ను బెదిరించి మున్సిపల్ మీటింగ్ పెట్టమని చెప్తారు. మేము ఏదన్నా పనుల మీద కానీ కమిషనర్ పోయి అడిగితే మున్సిపల్ మీటింగే పెట్టని ఏం పీకుతావు పీకుకోరు అంటారు. మున్సిపల్ కమిషన్ను కాళ్ళు నిలబడతారు.